ఒక యువతిని వాంపైర్ చిత్రపటాన్ని గీయడానికి ఆహ్వానించారు. కానీ ఆమె తీవ్రమైన భయాందోళనకు గురైంది. గతంలో ఎందరో చిత్రకారులను ఆహ్వానించినప్పటికీ వారిలో ఎవరు కూడా ఆ వాంపైర్కి నచ్చే విధంగా చిత్రాన్ని వేయలేకపోయారు. దాంతో వారందరినీ ఆమె ఏమాత్రం కనికరం లేకుండా చంపేసింది. అయితే అమ్మాయి ఆశ్చర్యపోయేలా ఆ వాంపైర్ స్వయంగా తలుపు వద్దకు వచ్చి ఆమెను ఆహ్వానించింది. ఇంకా భయంతో ఉన్న ఆ అమ్మాయి ఆమె వైపు సరిగ్గా చూడలేకపోయింది. ఆమె ఎంతగా భయపడుతుందో చూసిన ఆ వాంపైర్ కొద్దిగా నిస్సహాయంగా అనిపించి చేయి ఊపుతూ తనను అనుసరించమని చెప్పింది. ఆ అమ్మాయి నిశ్శబ్దంగా ఆమె వెనుక నడిచింది. కోట లోపలికి వెళ్లే కొద్దీ అమ్మాయి చుట్టూ చూడటం ఆపలేకపోయింది. కానీ చూసే కొద్దీ ఆమెకు మరింత భయం వేసింది. అదే సమయంలో ఆ వాంపైర్ తనకంటే చాలా వేగంగా ముందుకు వెళ్లిపోతోందని ఆమె గమనించింది. దాంతో ఆ అమ్మాయి హఠాత్తుగా పరిగెత్తడం మొదలుపెట్టి దాదాపు ఆ వాంపైర్ను ఢీకొట్టబోయింది. అదృష్టవశాత్తు ఆ వాంపైర్ కోపడలేదు. సరిగ్గా అప్పుడే గోడలకు వేలాడుతున్న కొన్ని చిత్రాలను అమ్మాయి గమనించింది. ఆ వాంపైర్ ఎలాంటి పెయింటింగ్ను కోరుకుంటుందో ఆమెకు క్రమంగా అర్థం కావడం మొదలైంది. దాంతో చివరకు చిత్రం గీయడం ప్రారంభించినప్పుడు ఆమె తన సొంత ఆలోచనలను కూడా ఆ చిత్రంలో జోడించింది. కానీ ఆ వాంపైర్ యొక్క అందమైన ముఖాన్ని దగ్గరగా చూసినప్పుడు ఆమె కొద్దిగా సిగ్గుపడింది. త్వరగానే తనను తాను ప్రశాంతపరుచుకుని పెయింటింగ్ కొనసాగించింది. చిత్రపటం దాదాపు పూర్తికాగానే అమ్మాయి ప్రతి చిన్న వివరాలను సరిచూసుకోవడానికి తన కళ్లద్దాలు పెట్టుకుంది. ఆ తర్వాత ఆమె మళ్లీ ఆ వాంపైర్ వైపు చూసింది. ఎందుకో తెలియదు గాని ఆ వాంపైర్ యొక్క అందం ఆమెను ఆకర్షించింది. పైగా ఆ వాంపైర్ ఇప్పుడు అంత భయంకరంగా అనిపించలేదు. చిత్రం పూర్తయిన తర్వాత ఆ వాంపైర్కి నచ్చుతుందనే ఆశతో ఆ అమ్మాయి ఎంతో గర్వంగా దాన్ని చూపించింది. గతంలో లాగానే ఆ వాంపైర్ ఆ పెయింటింగ్ను ఫైర్ ప్లేస్ వద్దకు తీసుకెళ్ళింది. ఏం జరుగుతుందోనని అమ్మాయి కంగారుగా చూస్తూ ఉండిపోయింది. కానీ ఈసారి ఆ వాంపైర్ ఆ పెయింటింగ్ను మంటల్లో పడేయలేదు. ఎట్టకేలకు అమ్మాయి వేసిన చిత్రం ఆమె ఆమోదాన్ని పొందింది. ఆ రోజు నుండి అమ్మాయి కోటలోనే ఉండటానికి మరియు ఆమెకు నచ్చినట్లుగా జీవించడానికి అనుమతి లభించింది. అయితే ఆ వాంపైర్ ఆమె పెయింటింగ్ను అంగీకరించినప్పటికీ వారిద్దరి మధ్య ఇంకా ఒక అదృశ్యమైన దూరం అలాగే ఉండిపోయింది.